లోక మర్యాదలు మమకారాలు గతించిపోతాయి. కన్న తల్లే బిడ్డను చంపిన రోజులు, లేదా కన్న తండ్రి బిడ్డల్ని చంపేసిన దినాలు, తోడబుట్టిన అన్నదమ్ముళ్ళే ఒకళ్ళనొకళ్ళు నరుక్కొని చంపుకున్న దినాలు, లోక సంబంధమైన మమకారాలు, ఒకప్పుడు తీయగా ఉన్నాయి ఆ అనుబంధాలు, తర్వాత అలా మారిపోయినాయి. పిల్లలే తల్లిదండ్రుల చావుకు కారణమైన చరిత్రలు. ఇదంతా లోక సంబంధమైన అనుబంధం, బాంధవ్యం, మమకారం. మారిపోలేదా? అలాగా జరగలేదా? అలాగా జరిగినాయా లేదా? ఏం చెప్పలేదండి మరి ఆ మొక్క చెప్పరే. ఒకప్పుడున్న మమకారాలు తర్వాత ఉంటాయన్న గ్యారెంటీ లేదు. ఒక పచ్చి నిజం చెప్తున్నా, ఎన్నోసార్లు చెప్పా, మళ్ళీ చెప్తున్నా. నీ కాలు చెయ్యి అన్నీ కరెక్ట్గా రన్నింగ్లో ఉన్నంత వరకే నీ ఆటలు సాగుతాయి. ఏది మీరు చెప్పండి? ఏది నీ కాలు చెయ్య? అట్లా చెప్పుకోండి. నీ కాలు చెయ్యి అంటే మీరందరూ కలిసి నా కాలు చెయ్యి చెబుతున్నారేమో. చెప్పండి, ఎవరి కాళ్ళు చెప్పుకోండి. మా కాళ్ళు చేతులు, కాలు చెయ్యి క్రమంగా ఉన్నంత వరకే మా ఆటలు సాగుతాయి. ఏమాత్రం అవి తేడా వచ్చి కొద్దిగా బీపీ హై అయి కొద్దిగా మెదడులో నరాలు ఏదన్నా కొంచెం చిట్లి కొద్దిగా ఈ రెండు కానీ బ్రేక్ అయినాయా, అప్పుడు నీకు నీ ఫ్యామిలీలో ఒరిజినల్ సినిమా కనపడిద్ది. ఓపెన్గా చెప్తున్నా, ఆల్రెడీ కొంతమంది చూస్తానే ఉండొచ్చు ఇప్పటికే. అర్థమైందా? నువ్వు మళ్ళీ ఇందులో ముసలితనం కుర్రతనం అనేది ఏం లేదు. మెదడులో బ్లడ్ క్లాట్ అయ్యి ఒక అతనికి కాలు చేయి చచ్చుబడింది. ఒక అతనికి యాక్సిడెంట్ అయ్యి నడుం దగ్గర దెబ్బ తగిలి కింది పార్ట్ అంతా చచ్చుబడిపోయింది. అట్లాగా కొంతమందికి ఇంకొక రకమైన బలహీనత వచ్చి ఎఫెక్ట్ అవుతుంది. ఇలాగ రకరకాలుగా మనం ఇబ్బంది పడే అవకాశం ఉంది. మనకేం పెద్ద వేరే ఏం అవసరం లేదు, చిన్నవి చాలు. ఏయ్యా కండలు బాగున్నాయి, నేను మంచి చురుకైనోడిని, బాగా తెలివైనోడిని, ఫ్యామిలీ సపోర్ట్ నాకు ఫుల్గా ఉంది, నేనంటే అసలు హడలు ఇంట్లో ఏదేదో ఊహించుకుంటారు. కొంచెం అన్నీ కరెక్ట్గా ఉంటే అసలు పట్టపగ్గాలు ఉండవు, ఏమి నడమంత్రమో ఏమి మిడిమేళమో అన్నట్టు ఉంటారు. అర్థమైందా? కొంచెం తేడా పడితే అప్పుడు అర్థమైంది విషయం. కాబట్టి అప్పటిదాకా నువ్వు అంటే భయపడ్డోళ్ళు ఇక నిన్ను భయపెట్టడం మొదలు పెడతారు. అప్పటిదాకా నువ్వు కొడితే పడ్డోళ్ళు డౌట్ లేదు నిన్ను తన్నటం మొదలు పెడతారు. ఎందుకంటే నువ్వు తిరిగి ఫైట్ చేయలేవుగా, అయిపోయిందిగా. అవునా? అయిపోలేదా? అయిపోయింది కదా. నువ్వు కాలు చేయి పని చేయక అన్నావు అనుకో, ఏందిరా ఏంది దున్నను మేపినట్టు మంచంలో పడేసి మేపింది కాక మళ్ళీ నువ్వు మూలుగుతావా వెధవా? వరమై తన్నొచ్చు, ఏమైనా చేయవచ్చు. వీడియోలు ఏమైనా చూపించమంటారా? నెట్లో సెర్చ్ చేయండి, ఇట్లాంటివి ఇన్ని వస్తాయి. ఒక తల్లిని కూతురు కాలు బట్టి అలాగ లాగేసింది కింద. పిల్లలు లేరు అని కొంతమంది ఏడుస్తారు. అట్లాంటి పిల్లలు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఎందుకు? ఒక కూతురు తల్లిని కట్టను అడ్డం లాగి మరి పెటాపెటా కొడుతుంది. మరో తల్లిని ఇంట్లో సంతానం, మనో సంతానం మొత్తం ఆమెని బెల్ట్తో కొడుతున్నారు. ముసలితనం వచ్చినప్పుడు కొంచెం వాళ్ళ చేష్టలు పిల్ల చేష్టల్లాగా మారిపోతాయి. ఇదంతా ఒక చక్రం అండి. బాల్య, యవ్వన, కౌమార, వృద్ధాప్యం అనేది ఒక వృత్తం గీస్తే, మళ్ళీ చెప్తున్నా, బాల్య, యవ్వన, కౌమార, వృద్ధాప్యం అనేది ఒక వృత్తం రౌండ్ గీస్తే, వృద్ధాప్యం అనేది మళ్ళీ బాల్య దశ దగ్గర పక్కకు వచ్చి ఉంటుంది. అంటే ఇప్పుడు మనం
బాగా అవయవాలన్నీ కరెక్ట్గా ఉన్నాయి, మంచిగా ఆలోచిస్తున్నాం, మంచిగా అడుగులేస్తున్నాం, బాగుంది. కానీ వయో పరిమితి మించిపోయే కొద్దీ, వయోభారం పైన పడే కొద్దీ మైండ్ పనిచేయటం మానేస్తుంది, అవయవాలు పనిచేయటం మానేస్తాయి. పసి కందులుగా ఉన్నప్పుడు ఒకళ్ళ మీద ఎలాగైతే మనం ఆధారపడ్డామో, వృద్ధాప్యంలో కూడా తప్పనిసరిగా ఒకరి మీద మనం ఆధారపడాల్సి వచ్చింది. కొద్దిగా మోనిటర్లు ఇచ్చుకో. వృద్ధాప్యంలో మనం ఒకరి మీద ఆధారపడాల్సి వచ్చింది. బాబు అందరు వినండి అయ్యా, అందరూ వినండి. ఇది విననోళ్లే దెబ్బతింటుంది. ఒక తల్లిని పడేసి, మొత్తం వీడియోస్ ఉన్నాయి, పిల్లలు మనవ సంతానం ఆ ముసలమ్మని బెల్ట్తో కొడుతున్నారు. మరి పాపం ఏం చేసిందో, మరి ఏమి తేడా చేసిందో, మరి ఒకటోళ్ళు ఏమైనా చేసిందో, మరి ఇబ్బంది అయి చేదరబుట్టి కొడుతున్నారో కానీ మొత్తానికి బెల్ట్తో కొడుతున్నారు. ఇంకొక ముసలాయన్ని చూశాను వీడియో. ఆయన్ని పాపం కర్ర పట్టుకొని, లుంగి ఏదో తెల్ల లుంగి కట్టుకొని ముసలాయన్న పాపం నడవలేక నడుస్తూ ఉన్నాడు. మరి ఆమె కోడలో కూతురో తెలియదు, ఎగిరి ఒక తన్ను దన్నింది, పాపం ఎల్లికలు పడ్డాడు. అట్లా కొడితే తిరిగి కొట్టగలడా? పడ్డపాటు లేవలేకపోయాడు పాపం ఆయన. అవి చూస్తే మీరు ఏడుస్తారు. చూడాలా, అట్లాంటివి చూడాలా. అది నిజం, జీవితం. ఏదో ఊహా ప్రపంచాల్లో గాలి మేడలు కట్టుకొని ఏదేదో కలలగంటం కాదు. లోక సంబంధమైన అనుబంధాల మీద, మమకారాల మీద విపరీత వాంఛలు పెంచుకొని, వాళ్ళు నన్ను ప్రేమించట్లేదు, వీళ్ళు నన్ను ప్రేమించట్లేదు, వాళ్ళు నన్ను పట్టించుకోవటం లేదు, అసలు నన్ను ఎవరు పట్టించుకోవటం లేదు, ఇట్లాంటివన్నీ మైండ్లో పెట్టుకొని గందరగోళం అయిపోయే వాళ్ళందరికీ ఈ మాటలు వర్తిస్తాయి. జాగ్రత్త. లోక మర్యాదలు, మమకారాలు. ఆ ముసలితనంలో అంతసేటు దెబ్బలు తింటున్న వాళ్ళు యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు ఊహించి ఉంటారా? ఒక్కసారి చెప్పండి నాకు. వాళ్ళు మా గతి ఇలా మారిద్దని ఊహించి ఉంటారా? చచ్చిపోదామంటే చావలేరు, బతుకుదామంటే ఆ దుర్భర జీవితం బతకలేక, చావలేక ఎంత క్షోభో తెలుసా? భవిష్యత్తు అలా ఉందని ఎవ్వరూ మర్చిపోకూడదు, స్త్రీలు కానీ పురుషులు కానీ. కాబట్టి ఇప్పుడు ఎవరితో అనుబంధం మనకి శ్రేష్టం? తల్లిదండ్రులైన వాళ్ళు పిల్లల్ని పట్టిస్తారండి కొంతమంది. అందుకు చెప్తున్నాను ఇదంతా. అదే బిడ్డకు చూపిస్తే, ప్రభు అయ్యా నా బిడ్డని బాగు చేసింది యేసయ్యా, మా బిడ్డ అలాగా అవిటి బతకటం మీకు ఆనందమేమో, వాడి దుర్భర జీవితం చూడలేక మేము అల్లాడాం, ఈరోజు వాడు బాగుపడ్డాడు, మీ మొత్తం ఏమైపోయినా పర్వాలేదు, మా బిడ్డ మేము కలిసి అవసరం అయితే వేరే ఊరు వెళ్ళి బతుకుతాం పొండిరా అన్నారా? అనలా. అమ్మో బంధువులను ఎట్లా పోగొట్టుకుంటాం, కులపోళ్ళని ఎట్లా పోగొట్టుకుంటాం, ఊరోళ్ళని ఎట్లా పోగొట్టుకుంటాం, పోతే పోతాడు వెధవవాడు అని వదిలేశాడు. వాడొక్కడైపోయాడు పాపం. అయినా సరేలేరా మీరు చెప్పినట్లు ఇక మాట్లాడంలే, సరేలే ఇక యేసు నన్ను బాగు చేశాడని చెప్పంలేరా, పోనీలే పాపం వదిలేసేయండిరా, ఇంకా నన్ను ఎట్లా అల్లరి చేయవాకండ్రా, ఆఖరికి మా అమ్మ మా నాన్న కూడా నాకు సపోర్ట్ చేయలేదు, ఇంకా చేసేది ఏముందిలే, సరేలే ఇక ఆ మాట చెప్పంలే అన్నట్టయితే ఊళ్ళో ఉంచేవాళ్ళు. ఆడేం పిచ్చోడా అయింది. ఒరే నా కళ్ళు వస్తే, నా కళ్ళు ఇచ్చినోడిని నేను ప్రస్తుతించకుండా మీరు నన్ను ఆపటానికి ట్రై చేస్తే నాకంటే కుక్క నయం అవుతుంది. నేను మేలు పొంది కృతజ్ఞత చెల్లించకపోతే, కృతజ్ఞత కలిగి బ్రతక్కపోతే నాకంటే కుక్క నయం అవుతుంది. ఓసారి ఒక ఇంట్లో కుక్క నురుగులు గక్కుతుంది. ఏంటని పరిశీలిస్తే పాము కాటుకు గురైంది కుక్క. దాన్ని వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళి దానికి ట్రీట్మెంట్ ఇప్పించారు, బతికింది. దీన్ని పాము ఎక్కడ గరిసింది ఏంటని చూస్తే ఆ ఇంటి సరౌండ్స్లో పక్క గల్లీ, సన్న గల్లీ ఉంది. ఆ గల్లీలో ఇది పామును చంపి పడేసింది. అంటే ఆ ఇంట నివసించేటువంటి యజమానులు నాకు ఆహారం పెడుతున్నారు, నేను తింటున్నాను,
వారికి హాని కలిగించింది ఈ పాము, దీన్ని ఉండనీయకూడదని దాన్ని కాట్లు అది తిని దాన్ని చంపి ఆడబడేసి ఇది పడిపోయింది. కుక్క, కక్కి తిరిగి తినే కుక్క, పట్టెడు అన్నం పెట్టి దాన్ని ఆదరించిన వారి పట్ల అంత కృతజ్ఞత చూపిన కుక్క. అరెరెరెరె పుట్టింది మొదలుకొని ఇప్పటిదాకా గుడ్డితనంతో అల్లాడిపోతున్న నా బ్రతుక్కి ఇంత వెలుగునిచ్చిన యేసయ్య దేవుడు. ఆయన గురించి చెప్పకుండా నన్ను నోరు మూయమంటారేమిట్రా? ఊరికైనా అడ్డం తిరుగుతా, తెగిస్తా, అంతేగాని మీరు చెప్పినట్టు నేను చెయ్యను. రే, అట్లయితే నువ్వు ఏడుంటావో తెలుసా? ఎక్కడున్నా పర్లా, ఎవరు పట్టించుకోం. ఏడిశారు, ఏందిరా మీరు నాకు చేసింది? అయ్యా అయ్యా ధర్మం 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 అంటే చిల్లర రాలిపారు. మీరేసిన చిల్లరతో నా కడుపు కూడా సరిగా నిండలేదురా. కళ్ళు కనపడక గుంట మెట్టగానక నేను బోర్లబడి ముక్కు పగిలి మూతి పగిలి పడిపోతే నన్ను చూసి పగలబడే గుడ్డడా అరే అని నవ్వారా మీరు. నా అధోగతి చూసి, నా అగచాట్లు చూసి ఎద్దేవా చేశారు, ఎగతాళి చేశారు, నవ్వారు, హేళన చేశారు. కానీ నా ప్రభు ఒక్క మాటతో నన్ను స్వస్థపరిచాడు. ఆయన నాకు కావాలి. మీరు మొత్తం ఉన్నావో లేకపోయినా నాకు ఇబ్బంది లేదు. నాకు ఆయన ఒక్కడుంటే చాలు. ఆయన ఒక్కడుంటే చాలు. ఆయన కొరకు బతికేస్తా అని నిలబడ్డాడు రోషంగా. వాడి తెగింపు, వాడి కృతజ్ఞత, వాడి విశ్వాసం అలా ఆకర్షించిన యేసయ్య. అలాగే ఇక్కడ ఇదిగో స్వస్థత పొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండాన్నట్లు పాపం చేయకము అన్న వాని దగ్గర ఫ్యామిలీ అడిగి ఉండొచ్చు. బాగుపడ్డావు కదా, ఇంకొచ్చేసా ఇంట్లోకి. మరి బాగలేనప్పుడు అంటే పనికిరాడు కదా. అందుకే చెప్పా ఈ మాటలు. పనికొస్తేనే తమ్ముడు, అందరు చెప్పండి, పనికొస్తేనే చెప్పండి, అందరు చెప్పండి, పనికొస్తేనే భర్త ప్రేమించినా, భార్య ప్రేమించినా, పిల్లలు ప్రేమించినా, తల్లులు ప్రేమించినా, ఇంకా వీలైతే తల్లులు కొంచెం పనికి వచ్చినా పనికి రాపోయినా కాస్త వాళ్ళు తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ, మమకారం చూపుతారు. కానీ పిల్లలు మాత్రం నెంబర్ 1 దుండగులు ఎక్కువ. 100లో 80% దుష్మన్ గాళ్ళే ఉన్నారు. ఇప్పుడు ఒక 20% ఉంటారు మంచోళ్ళు. నేను అందరూ దుష్మన్ గాళ్ళు అంటల్లా, కానీ 80% దుష్మన్ గాళ్ళే తగిలారు నాకు పిల్లల్లో. ఖచ్చితంగా వాళ్ళకి మామూలుగా చూపించరు. చూడండి, అదిగో కూతురు తల్లిని, గోడకు పడేసి గొంతు పట్టుకుని చూడండి. ఇంకా ఉన్నాయి, స్పష్టమైనవి చాలా ఉన్నాయి. అవన్నీ కూడా అదిగో తల్లిని పడేసి లాగుతూ ఉంది. ఇట్లా ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. అవి మీరు నెట్లో సెర్చ్ చేస్తే మస్తు కుప్పలు వస్తాయి. చూడాలి. అదిగో వృద్ధురాలైన తల్లిని, కదల్లేదు, మెదల్లేదు. లోక మర్యాదలు, మమకారాలు గతించిపోవునే. అన్నీ బాగుంటే వచ్చేవాళ్ళు, అన్నీ తారుమారైతే అడ్రస్ లేకుండా పోయేవాళ్ళు, మళ్ళా బాగుపడేసరికి వచ్చేస్తారు. ఏబు బాగున్నప్పుడు వచ్చారు అందరూ. హలో, ఏబుకు అగచాట్లు రాగానే ఒకళ్ళు కనపడలేదు. ఏబు తిరిగి రికవర్ అయిన తర్వాత మళ్ళా మొత్తం వచ్చారు.
ఎంత లేసి కష్టాలు పడ్డావు తమ్ముడా, ఎంత లేసి బాధలు పడ్డావు అన్నయ్య, అన్నయోయ్ అనుకుంటూ వచ్చారు. అలాగని బంధువుల్ని ద్వేషించమని, అయిన వాళ్ళని పోగొట్టుకోమని నేను చెప్పట్లా. కానీ ఆ మమకారాల కంటే కూడా, ఆ అనుబంధాల కంటే కూడా మించింది మీకు నాకు మనందరికీ యేసయ్యకి ఉన్న అక్షయ అనుబంధం. అర్థమైందా? ఇప్పుడు మీకు నాకు మనకు ఏర్పడ్డ బంధం ఏంటో తెలుసా? క్రీస్తు యేసునందు ఏర్పడిన అక్షయ అనుబంధం అన్నమాట. ఇది క్షయం కాదు. దీని స్థిరత్వం, నిత్యత్వం, పర్యంతం. హల్లెలూయా.